దీనికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. టీచర్లకు ఏం సాధించినటువంటి పీఈటీ గారు, మా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలందరూ కూడా నమస్కారం. మనము ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో 15 రోజులు పోషణ పక్షం జరుగుతుంది. మరి ఇందులో ప్రతి సంవత్సరం లాగే పోషణ గురించి అవగాహన కార్యక్రమాలు రకరకాలుగా ప్రతి గ్రామ స్థాయి నుంచి సెక్టారు, మండలము, ప్రాజెక్టు, జిల్లా ఈ విధంగా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఎందుకు భాగం పిల్లలందరికీ నా యొక్క ముఖ్యంగా ఏ ప్రోగ్రామ్ అన్నా మనం ఎప్పుడు స్త్రీలు, గర్భిణీలు పాల్గొనే ఉంటాం. ఈసారి పిల్లలు కదా మీరెందరు ఉన్నారో పిల్లలు కూడా అంతమంది ఉన్నారు. దానికి మీ హ్యాట్సాప్లో అంగన్వాడీ టీచర్స్ అందరికీ పిల్లల కన్నడ కూడా తీసుకొచ్చారు. ఇక మేము ప్రతిసారి మనం అంటే మన పిల్లలతోటే మనము కార్యక్రమాలు జరిగితే దక్కివి ఒక క్రెడిట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మనకి పోషణ పక్షాన్ని 15 రోజుల కార్యక్రమం 9వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనం నిర్వహిస్తున్నాం. ఈ పోషణ పక్షంలో ఏంటంటే ప్రతిసారి సెప్టెంబర్లో జరిగే పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఉంది. అది కాకుండా ఈసారి పక్షం రోజుల్లో ఏం చేస్తారంటే వీళ్ళు మన ఇంట్లో చేసిన అవగాహన కార్యక్రమాల్లో అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వాళ్ళ యొక్క పోషక విలువలు తగ్గకుండా ఎలాగ అర్థం చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మనము అవగాహన ఇచ్చినటువంటి విషయాల్లో పోషకాలకు సంబంధించి పోషకాలు పోగొట్టకుండా ఎట్లా మనం వంటలు చేస్తున్నారు, ఏ విధంగా వంటలు, ఏ విధంగా మన సూచన ప్రకారం మిల్లెట్స్ అవన్నీ కూడా తమ యొక్క ఆహార అలవాట్లు తీసుకొచ్చుకున్నారు. అవన్నీ చూడడానికి ఈ పక్షి రోజుల్లో ఇళ్లలో కూడా వెళ్ళి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వండే విధానం కూడా చెక్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు వండే విధానంలో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు, తమ భర్త ఏ విధంగా తను కూడా ఒకవేళ నాలెడ్జ్ ఉంటే ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళకు కూడా పోటీని బట్టి వాళ్ళ బిహేవియర్లో ఎంతవరకు మార్పులు వచ్చినాయి, పోషణ పక్షం కార్యక్రమాల్లో వాళ్ళ అలవాట్లలో మార్పులు వచ్చిన దాన్ని గమనించడం కోసం ఈ పక్షం రోజులు మనం జరుపుకుంటున్నాం. అయితే అందరూ టీచర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు ముందు ఒక మనం ఇందాక ఒక టీచర్ని చూపించాం. టీచర్ గారు వాళ్ళ లబ్ధిదారి ప్రస్తుతం గడుపుతూ ఉన్నారు. వారు అన్నారనమాట, ఎలాగైతే తను ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వస్తున్నాను, వచ్చి ఇక్కడ సెంటర్లో కూర్చొని అంగన్వాడీ ఫుడ్ తింటున్నాను అని తెలియజేశారు. ఎందుకంటే మేము సెంటర్కి రమ్మని చెప్తున్నామంటే 4-5 తల్లులు, ఒక 4 ఆడవాళ్ళు కలిస్తే ఏదో ఒకటి వాళ్ళ సమాచారం ముచ్చట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే 4 గర్భిణీలు అంగన్వాడీకి వచ్చారు, బాలింతలు అంగన్వాడీకి వచ్చారంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఇళ్లలో విషయాలు కూడా. నేనేం తిన్నాను, ఏం తింటున్నాను, ఎలా ఉంది, నాలో కొత్తగా ప్రెగ్నెంట్ అయితే కనుక తనకి కడుపులో జరిగే మార్పులు ఎలా ఉన్నాయని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకెక్కడైనా ఏమైనా తప్పులు జరుగుతుంటే కూడా దాన్ని నెమరేసుకుని కరెక్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ప్లస్ ఇందాక మనకి సిస్టర్ గారు చెప్పారు, ఏంటి నడుచుకుంటా వెళ్ళి అక్కడ తిని మళ్ళీ నడుచుకుంటా రావడం వల్ల కూడా దానికి ఒక రకమైన ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే నలుగురితో కలిసి కూర్చొని తిరగడం వల్ల కూడా ఆ ఒక సోషల్ బిహేవియర్, సమాజంలో నలుగురితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా తినాలి, వీళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి అన్నీ కూడా వాళ్ళు ఒకరినొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని స్కూల్కి వెళ్ళినప్పుడే వాళ్ళకి ఫుడ్ ఇస్తారు, స్కూల్కి వెళ్ళినప్పుడే పాఠశాల పిల్లవాడికి అన్నం పెడతారు, అంతేనా? అట్లాంటప్పుడు అదేవిధంగా గవర్నమెంట్ ప్రొసీజర్ ఏదున్నా కానీ మనకి అంగన్వాడీకి వెళ్ళినప్పుడే మనము అంగన్వాడీ కేంద్రము గర్భిణీ కానీ బాలింత కానీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫుడ్ ఇవ్వబడును. ఇంకా కొంచెం సైలెంట్ ఉండాలి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.